ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటు వినియోగించుకోవడం పూర్తయింది. ప్రజల సమస్యల పట్ల ముఖ్యంగా ఉద్యోగులు స్టూడెంట్స్ పడుతున్న ఇబ్బందుల్ని గళమెత్తడానికి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక నాయకుడు కావాలి. కాబట్టి వాళ్ళు ఎవరైతే గళం విప్పగలరో వాళ్ళకి మా మద్దతు మా ఓటు ద్వారా తెలుపడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం పిల్లలకి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ రాని పరిస్థితి, దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడని పరిస్థితి. ఉద్యోగులకేమో రకరకాల కౌరులు చెప్పి కింద ప్రభుత్వంలోనేమో ఏమీ జరగట్లేదు, మేము వచ్చా గిరగ తీసేస్తామని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి చూస్తే 1వ తారీఖు కూడా జీతాలు రాని పరిస్థితి, 10వ తారీఖు ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక గళం ఉండాలని, అటువంటి గళానికి ఖచ్చితంగా మద్దతు తెలపాలని అందరూ ఎవరైతే అందరి ఇబ్బందులు తెలియజేయడానికి ఓటు ద్వారా మద్దతు తెలుపుతున్నారో అలాగే మేము తెలపడం జరిగింది. ఈరోజు మీరు చూస్తున్నారు అరెస్టులన్నీ ఎంత ఘోరంగా, ఎంత అంటే ఇటువంటి తీరు ఏనాడు జరగలేదు. ఇబ్బంది పెడతానికి అరెస్టులని, అదేదో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము చేస్తున్నామని హెచ్చుగా చూపించుకోవడానికి తప్పితే దాంట్లో ఎక్కడా నీతిగలంగా ఎక్కడా జరగట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే నువ్వు అరెస్ట్ చేస్తావు అనుకుంటే మీరు పెట్టిన పోస్టులు ఎట్లాంటివి, ఆ రకంగా అరెస్టులు చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేది కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అరెస్టులు చేస్తున్నారో ఖచ్చితంగా దానికి పర్యవసానాలు అనుభవించక తప్పదని చేసే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వాళ్ళంటే ఏదో ఒకటి చేస్తారు. అధికారులు ఏదైతే నీచంగా రూల్స్ దాటి అరెస్టులు మొదలెట్టారో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇవన్నీ గుర్తుంచుకుంటాం, మర్చిపోం అనేది మాత్రం మీ అందరికి గుర్తు చేస్తాం. తెలుగుదేశం పార్టీని పొగిడేటటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా దుర్మార్గుడని, అలాంటి దుర్మార్గుడు చేసినటువంటి కార్యక్రమాలను తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డాడు, ఆయనకి నా హ్యాట్స్ ఆఫ్ అనేటువంటి మాట మాట్లాడారు. నిజంగా ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారి కుట్రలకి కుతంత్రాలకి అనేక రాజకీయ పార్టీలు బలైపోయాయి. అక్కడ దాకా ఎందుకు, మీ అన్నగారు ప్రారంభించినటువంటి ప్రజారాజ్యం పార్టీ తెలుగుదేశం పార్టీ కుట్రలకి, తెలుగుదేశం ఎల్లో మీడియా కుట్రలకి బలైపోయి చివరికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని తోక ముడవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందనే విషయం బహుశా చంద్రబాబు నాయుడు గారి సాన్నిహిత్యంలో ప్రస్తుతం ఉన్న తీపిలో మీకు అది అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారి కుట్రలకి కుతంత్రాలకి, కాంగ్రెస్తో కలిసి చేసిన కుట్రలకి కుతంత్రాలకి, జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టిన కుట్రలకి కుతంత్రాలకి తట్టుకుని నిలబడినటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డిని పొగడవలసినటువంటి అవసరం ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని నక్కలాంటి చంద్రబాబు నాయుడిని పొగిడేటటువంటి కార్యక్రమం మీరు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటారనే విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత దూషణకు వెళ్ళారంటే, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పక్షం గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా మేము ప్రవర్తించినటువంటి ప్రవర్తన వల్ల మీకు చాలా 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 గుర్తొచ్చాయన్నారు. ఈ గుర్తొచ్చినవన్నీ ఒక పెద్ద చేడభారతాన్ని చదివారు మీరు, అవి మీ గుర్తురాలా? ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ రాసిచ్చినటువంటి స్క్రిప్టుని దిగ్విజయంగా చదివి జగన్మోహన్ రెడ్డి గారి మీద తట్టల కొద్దీ బురద జల్లాలనేటువంటి మీ ప్రయత్నం చాలా స్పష్టంగా ప్రజలకి అర్థమవుతుందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నాను. అంతేకాదు, ఇంకొక గొప్ప విషయాన్ని మీరు చెప్పారు. అదేంటంటే, గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ని కించపరిచినటువంటి రాజకీయ పక్షానికి అసెంబ్లీకి అడుగుపెట్టే అర్హత లేదు అని మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. గవర్నర్ స్పీచ్ సందర్భంగా గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే మీ మిత్రపక్షం ఎన్నిసార్లు యాగి చేసిందో అది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరొక విషయాన్ని చాలా స్పష్టంగా మీరు చెప్పారు. అదే విషయం అంటే, నేను చంద్రబాబు నాయుడు గారు విడిపోతామని ఎవరిని అనుకుంటున్నారేమో. అసలు విడిపోయే పనే లేదు, 15 సంవత్సరాలు కదా, జీవితాంతం కలిసే ఉంటాము అనేటువంటి స్టైల్లో మీరు చెప్పారు. అది మాకు బాగా తెలుసు, చాలామంది అమ్మాయిలకు తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, కూటమి మీద పెరిగిపోతున్నటువంటి యాంటీ ఇంకంబెన్స్ చూసిన తర్వాత మా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేస్తాడు, బయటకు వచ్చేసి సపరేట్ అయిపోతే ఆ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పడకోకుండా ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు నెక్స్ట్ అని చాలామంది అమాయకులు భ్రమిస్తున్నటువంటి ఈ తరుణంలో మీ క్లారిఫికేషన్ చాలా అవసరం. మాకు బాగా తెలుసు, అసలు తెలుగుదేశం పార్టీని
అధికారంలోకి తీసుకురావడం కోసం మాత్రమే మీ పార్టీ జనసేన పార్టీ ఆవిర్భవించింది తప్ప జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండి విడిపోతే తెలుగుదేశం పార్టీకి లాభమైతే విడిపోతుంది, కలిసి ఉంటే లాభమైతే కలిసి ఉంటుంది. జగనన్న ఎప్పుడో చెప్పాడు మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అన్నాడు. ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి? మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అని చెప్పాడు కదా. జగనన్న భయపడతాడని మీరు అనుకుంటారా? ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు జగనన్న ఎంత ధైర్యవంతుడో. సోనియా గాంధీని అడిగితే చెప్తుంది, చంద్రబాబు నాయుడు అడిగితే చెప్తారు. పైకి మేకపోతు గాంభీర్యం కాదు, వాళ్ళ మనసులో వాళ్ళని అడిగితే వాళ్ళకే తెలుస్తుంది జగన్ ఎంత ధైర్యవంతుడు. కొంతమంది ఈయనను చూసుకొని అధికారులను చూసుకొని అర్జెంటుగా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు నాయకులు కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, ఏదో కాలు దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకథలల్లి కేసులు పెడదాము, గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో. మీ ఎవ్వరిని మర్చిపోను, అందుకే చెప్తున్నా, ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. అండ్ ఆఫీసర్స్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అధికారులందరి మీద నాకు అపారమైనటువంటి రెస్పెక్ట్ ఉంది. మీరు ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయండి, ప్రజలకు 4 మంచి పనులు చేయండి, ప్రజలకు అండగా ఉండండి, ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా మీ పరిపాలనని కొనసాగించండి. ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి, ఇలాంటి అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు. కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా, ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ముందుకు వెళ్తున్నాడా, ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్. నేను హెచ్చరిస్తున్నా, అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని, మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నా అంటే మీకు ఎందుకు భయము, మేము కలిస్తే భయం ఎందుకు, మాకెందుకురా భయమా, మీరు కాకపోతే కలిసి రండి లేకపోతే విడిపోయి రండి, మీరు ఎట్టన్నా రండి రా అంటున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన ఫైర్ చూశారు కదా, మాట్లాడిన స్పీచ్ తెనాలిలో, అక్కడ ప్యాంట్ తడవలా, అది కూడా వచ్చేసిందంట. వాడికి మనోడికి మధ్యలో బ్రేక్ ఇచ్చాడంట, ఎందుకో అర్జెంటుగా పరిగెత్తాడంట. అది తిరగబడిపోతారు, నాకు తండోపతండాలు జనాలు వస్తున్నారని చెప్పి ధైర్యంలా, ఆ ధైర్యం లేదు. ఎవడోడు కావాలా, ఓడి సంఖ్య ఎక్కాలా, ఓడి పొత్తు కావాలా, ఎవరైనానబ్బా ముఖ్యమంత్రి కావాలన్నా, ఇంక్లూడింగ్ ఆయన కూడా, ఆ వారాహి కూడా 100 ముఖ్యమంత్రి అంటున్నారు కదా, 87 సీట్లు కావాలి కదా ముఖ్యమంత్రి కావాలంటే, ఆ 87 పోటీ చేస్తానని చెప్పమను. 87 88 88 కావాలా, ఇదో నాయన 88 పోటీ చేస్తాను, 88 గెలిచి నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పనండి. మ్యాజిక్ ఫిగర్ ఇది అదే కదా. అదిలే ఎందుకంటే మీ ఊరికినే పేలుతుంటారా, ఊరికినే అసలు మైకులు పెట్టారని చెప్పి పేలుతూ ఉంటారు. మళ్ళీ మేమన్నా అంటే అనిల్ కుమార్ యాదవ్ కొడాలి నాని వీళ్ళు బూతులు తిడుతున్నారు. మేము బూతులు తిడితే తట్టుకోలేరు నాయన, మీరే బూతులు తిడుతుంది, మేము ఎక్కడ బూతులు తిట్లా. మీరు బూతులు తిట్టేది, మీరు భాష మాట్లాడితే మాత్రం సూపర్గా ఇనసంపుగా ఉంటుంది, అదేంత ఇళయరాజా మ్యూజిక్ ఉంటుంది. మేము తిడితే మాత్రం ఇంకో తిట్లు లాగుంటాయా? మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమలో పుట్టుంటే అని తిడతారు, ఇంకో దగ్గర పుట్టుంటే అని తిడతారు. మేము తిడితే మాత్రం అయ్యో తిట్టేశారు అంటే అట్ట తిట్లు. మీరు తిట్టినా తిట్లే, మేము తిట్టినా తిట్టినాయా? నాన్నని తిట్టినా తిట్లే, అనిల్ కుమార్ యాదవ్ తిట్టినా, పేరు నాన్నని తిట్టినా, ఇంకోటి తిట్టినా తిట్లే. అర్థమైందా?